ఫ్లాప్ మూవీ రీజన్స్ మీద ఇంతకు ముందు చేసినటువంటి 2 వీడియోలలో 15 పాయింట్స్ చెప్పడం జరిగింది. మిగిలిన వాటిని ఇప్పుడు చూద్దాం. 16 కథలో సంఘర్షణ లేకపోవడం. సినిమా కథకు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. వాటిలో ఒకటి ఈ సంఘర్షణ కథకు ప్రాణం లాంటిది. సంఘర్షణ లేని కథ ప్రాణం లేని రోబో లాంటిది. కథలో దీనికి ఎందుకింత ప్రాధాన్యత చూద్దాం. ఒక హీరో ఉన్నాడు. తండ్రి పోలీస్ ఆఫీసరు, తల్లి లాయరు. హీరో తండ్రికి విలన్ కి జరిగిన గొడవలో విలన్ తండ్రిని చంపేస్తాడు. హీరో తండ్రిని. హీరో పోనీలే అని ఊరుకుంటాడు. ఆ హత్యకు సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు సంపాదించి కోర్టుకు వెళ్లబోతుంది అని తెలిసి హీరో తల్లిని కూడా విలను చంపేస్తాడు. అప్పుడు కూడా హీరో పోనీలెద్దు అని ఊరుకున్నాడు. తర్వాత ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. హీరో విలన్లు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. ఇక తర్వాత కథ ఏముంటుంది? ఉండదు కదా. అలా కాకుండా తండ్రి చావుకు హీరో పక్కతో రగిలిపోవాలి. తల్లి చావుతో ఆవేశంగా అగ్నిపర్వతాల బ్రద్దలవ్వాలి. బాధకు సంఘర్షణకు లోనవ్వాలి. ప్రతీకారంతో విలన్ ని దెబ్బ కొట్టాలి. దాంతో విలన్ కోపంతో తన తమ్ముడి చేత హీరో చెల్లెల్ని రేప్ చేయించాలి. లేదా ఆ ప్రయత్నంలో హీరో చెల్లెలు చనిపోవాలి. ఈసారి మరింత సంఘర్షణకు గురైనటువంటి హీరో విలన్ తమ్ముడిని చంపేయాలి. ఇలా ఒక పాత్ర సంఘర్షణకు గురైనప్పుడు దాని రియాక్షన్స్ వల్ల కథ ముందుకు జరుగుతుంది. సంఘర్షణ లేనప్పుడు అది ఎలా జరుగుతుంది? అందుకే కథలో ఖచ్చితంగా సంఘర్షణ ఉండాలి. అది కూడా ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. కాబట్టి కొత్త రచయితలు కథ రాసుకునేటప్పుడు ఈ సంఘర్షణ అనే దానికి ఎంత ప్రాధాన్యత ఇస్తే అంత మంచిది. 17 కథాశిల్పం దెబ్బతినడం. కథాశిల్పం అంటే కథ యొక్క రూపం, అంటే స్టోరీ డిజైన్. స్టోరీని ఎక్కడ మొదలుపెట్టి ఎలా నడిపి ఎక్కడ ఎలా ముగించాలి అనేది తెలిపే స్ట్రక్చరే కథాశిల్పం. ఒక సినిమా హిట్ కావాలంటే ఈ కథాశిల్పం కూడా చాలా చాలా ముఖ్యం. దీనిలో 4 రకాలు ఉన్నాయి. వీటిని మనం స్టోరీ స్ట్రక్చర్ రూపంలో చెప్పుకుందాం. స్టోరీ స్ట్రక్చర్ అనేది 3 భాగాలుగా ఉంటుంది. యాక్ట్ 1, యాక్ట్ 2, యాక్ట్ 3. ఒక స్టోరీ యాక్ట్ 1 తో మొదలై తర్వాత యాక్ట్ 2 వచ్చి చివరకు యాక్ట్ 3 తో ఎండ్ అవ్వడం మొదటి రకం కథాశిల్పం. దీనిని డైరెక్ట్ నేరేషన్ అంటారు. ఈ రకం కథాశిల్పంలో ఎలాంటి ఫ్లాష్ బ్యాక్స్ ఉండవు. ఉదాహరణకు దృశ్యం, రేసగుర్రం వంటి సినిమాలు అన్నమాట. రెండో రకం కథాశిల్పం తీసుకుంటే ఇటువంటివి యాక్ట్ 2 తో మొదలై ఫ్లాష్ బ్యాక్ లో యాక్ట్ 1 వచ్చి అదయ్యాక మళ్ళీ యాక్ట్ 2 కొంత జరిగి తర్వాత యాక్ట్ 3 తో స్టోరీ ఎండ్ అవుతుంది. అంటే కథలో మొదట ఏం జరిగింది అనేది ఫ్లాష్ బ్యాక్ రూపంలో యాక్ట్ 1 వస్తుంది. దీనికి ఉదాహరణ అత్తారింటికి దారేది. పూర్తి వీడియో లింకు ఈ క్రింది డిస్క్రిప్షన్ లో ఇవ్వబడింది. తప్పకుండా చూడండి.